గారు కమిషనర్ లక్ష్మణ శ్రీకాంత పౌరు రవి ఈ యొక్క కార్యక్రమానికి ఉరుకుంటపాడు తెలుగుదేశం పార్టీ మండల పార్టీ అధ్యక్షులు శ్రీ సంక్రాంతి దయచేసి ఎవరన్నా మర్చిపోయినా చెడుగా అర్థం చేసుకోకుండా మన్నించవలసిందిగా కోరుతున్నాం. నూనె వేణి ప్రసాద్ గారిని వచ్చే నమస్కారాలు. అలాగే పెద్దలు ప్రముఖ తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుడు ఎన్ఆర్ఐ దయచేసి అందరూ ఫోన్ చేసేలా కోరుతున్నాను. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. తారక రామారావు గారు ఆయన గురించి మనం చెప్పుకోవాలంటే మహాభారతం లాంటి చరిత్ర ఆయనకుంది. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో నందమూరి తారక రామారావు లాంటి నాయకుడు యాక్టర్ గాని, సినిమా యాక్టర్ గాని, పొలిటీషియన్ గాని ఎవరు లేరని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఒకప్పుడు నేను మొట్టమొదట 1984లో ఢిల్లీకి పోయా. ఢిల్లీకి పోతే ఏదో ఒక పని మీద ఢిల్లీ వెళ్తే నా బ్యాగ్ అక్కడ మర్చిపోయినాను. మర్చిపోతే నేను మర్చిపోయి ముందుకు వస్తా ఉంటే ఏ మద్రాసు వాళ్ళ ఎదురా అన్నాడు. అంటే అప్పుడు మన తెలుగు వాళ్ళని తెలీదు. నందమూరి తారక రామారావు గారు వచ్చిన తర్వాతనే మనం తెలుగు వాళ్ళం అని చెప్పి ఒక గుర్తింపు వచ్చిందని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నారు. ఈ రోజు మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, 1950 నుంచి ఇప్పుడు 1924 నడుస్తుంది. దాదాపుగా 75 సంవత్సరాలు ఒకటే పేరు ఎన్టీఆర్ ఎన్టీఆర్ ఎన్టీఆర్. ఆ పేరు ఎవరికి రాదు. నా భూతో నా భవిష్యత్తు గతంలో లేదు, ఇంకా రాదు కూడా అని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆయన చనిపోయిన తర్వాత కూడా మొన్న సెంట్రల్ గవర్నమెంట్ ఒక కాయిన్ రిలీజ్ చేసింది. ఎన్టీ రామారావు గారు చనిపోయిన తర్వాత ఇంతవరకు స్వాతంత్రం వచ్చిన తర్వాత 200 కాయిన్స్ రిలీజ్ చేశారు. ఏ కాయిన్ కూడా ఎన్టీ రామారావు కాయిన్లు అమ్ముడుపోయిన కాయిన్లో ఎవరికి అమ్ముడుపోల 25,000 కాయిన్స్ అమ్ముడుపోయిన 100 రూపాయల కాయిన్స్ సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేస్తే 25,000 కాయిన్స్ రిలీజ్. అంటే మహాత్మా గాంధీ దగ్గర నుంచి, ఇందిరాగాంధీ దగ్గర నుంచి, నెహ్రూ దగ్గర నుంచి ఇలాంటి పెద్ద పెద్దోళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ కాయిన్స్ రిలీజ్ చేస్తుంది. అత్యధికంగా ఎన్టీ రామారావు గారు కాయిన్స్ కొన్నారంటే ఈ రోజు ఆయన చనిపోయి 28 సంవత్సరాలైనా కూడా ఈ రోజు ప్రతి ఒక్కళ్ళ గుండెలో ఎన్టీ రామారావు గారు ఉన్నారని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా. మీకు ఒక విషయం